వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. జనరేషన్ డేంజర్ లో పడేసావా ఇప్పుడు? ఐ థింక్ ఇట్స్ దేర్ జనరేషన్ విచ్ ఇస్ ఇన్ డేంజర్ బికాజ్ ఇప్పుడు నాలాంటి వాళ్ళు నా జనరేషన్లో దేర్ స్పీకింగ్ బోల్డ్లీ. సో నాలా బయటకు వస్తున్నారు. సో అది ఆవిడ జనరేషన్ గురించి ఆవిడ మాట్లాడారేమో బికాజ్ నా జనరేషన్లో వీఆర్ చూసింగ్ ట్రూత్, వీఆర్ చూసింగ్ జస్టిస్. సో నేను అందుకే మాట్లాడడానికి వచ్చా. నాలా చాలా మంది వస్తారని కూడా నాకు అనిపిస్తుంది బికాస్ మెల్లమెల్లగా మెసేజెస్ కూడా వస్తున్నాయి. సో దే డెఫినెట్లీ కమ్ అవుట్. చాలా మంది కొంతమంది వచ్చారు, ఎస్టాప్ మూవీ సింగర్స్ వచ్చారు, స్టోరీస్ పెట్టారు దట్ వీఆర్ విత్ యూ ప్రవస్తి అని ఆల్రెడీ వాళ్ళ స్టోరీస్ లో పెట్టారు. ఆ పేరు చెప్పగలవా? స్నిగ్ధా శర్మ అక్క, షీ హాస్ సంగ్ ఫర్ తమన్ సార్, చాలా సాంగ్స్ పాడారు. అండ్ దామిని అక్క కూడా దీని గురించి స్టోరీ పెట్టింది. దామనికి నా మెసేజ్ పెట్టారు, మోర్ పవర్ టు యూ ప్రవస్తి, ప్లీజ్ టేక్ కేర్, ఇట్స్ వెరీ వెరీ బ్రేవ్, సో ప్రౌడ్ ఆఫ్ యూ అని మెసేజ్ కూడా పెట్టారు. దామిని అక్క పెట్టింది. సో ఇలాంటి ఎస్టాబ్లిష్ సింగర్స్ పెడుతున్నారు అంటే ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఎనీ ట్రాష్. బికాస్ ఈ ప్లాట్ఫామ్ ఐ జస్ట్ ఓన్లీ సే వన్ థింగ్, ఈ ప్లాట్ఫామ్ లో నీకు ఎవరు సపోర్ట్ గా ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తే కనుక లెట్ దమ్ క్యాల్కులేట్. ఆ వ్యూవర్స్ ని వాళ్ళని క్యాల్కులేట్ చేసుకునిద్దాం, ఎవరు సపోర్ట్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతుంది ఏంటనేది. సో ఇంకా ఎవరెవరు నీకు సపోర్ట్ ఇచ్చారో ఏమంటున్నారు? సో ఐ గాట్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ మ్యూజిషియన్స్ ఆల్సో. ఓకే, అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, బయట మ్యూజిషియన్స్ కూడా నాకు కాల్ చేసి ఇలా చెప్పడం జరిగింది దట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని. అండ్ నేహా అక్క, షీ ఈజ్ అ ఫార్మర్ పాడుతా తీయగా కంటెస్టెంట్. ఇప్పుడు ఆవిడ కూడా ఇక్కడ ఒక మాట అన్నారు, లాస్ట్ టైం క్యాండిడేట్స్ ఎవరైతే గెలిచారో వాళ్ళు మాట్లాడండి, ఆ షో నుంచి మీరు బెనిఫిట్ పొందిన ఆ సబ్జెక్ట్ కరెక్షన్ బెనిఫిట్ అనే సంబంధించి అలా అయితే నేను కూడా మాట్లాడాను. నేను చెప్పాను ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు ఐ లెర్న్ సో మచ్. నేను చెప్పాను మరి అది బెనిఫిటే కదా, ఐ లెర్న్ సో మచ్ పాడుతుందిగా నుంచి. కానీ ఈ సీజన్ ఒక్కటినే నేను బ్లేమ్ చేస్తున్నాను. సో అది ఆవిడ మరి చూడాలి, నా వీడియో ఇంకొకసారి చూడాలి. సో నేను క్లియర్గా చెప్పా, ఐ హ్యావ్ లెర్న్ సో మచ్ అంటే అఫ్ కోర్స్ నాకు బెనిఫిట్ అయినట్టే. సో నేను బెనిఫిట్స్ గురించి మాట్లాడాను. ఇట్స్ నాట్ లైక్ ఐ డెంట్ టాక్ అబౌట్ పాజిటివ్స్. ఓకే, నీ కొలీగ్ అంటే నీ సమకాలికుల నుంచి అంటే నీతో ఉన్న తోటి సింగర్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు మీరందరూ బడ్డింగ్ సింగర్స్ కింద మాట్లాడుకోవచ్చు. సో ఈ బడ్డింగ్ సింగర్స్ నుంచి సపోర్ట్ వస్తుందా? ఒకవేళ వస్తే కనుక వాళ్ళు క్వశ్చన్ మార్క్లో ఉన్నారా? బికాజ్ వాళ్ళ కెరియర్ కూడా క్వశ్చన్ మార్క్. రారు. అంటే నాకు మెసేజెస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, కో కంటెస్టెంట్స్ ఇప్పుడున్న వాళ్ళే. నేను వాళ్ళ పేరు చెప్పట్లేదు బికాస్ దే ఆర్ కరెంట్లీ పార్టిసిపేటింగ్ ఆ షోలో. సో వాళ్ళు ఏడ్చారు నా ఎలిమినేషన్ రోజు. అది కూడా వాళ్ళు ఫుటేజ్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. దే క్రైడ్ ఆన్ ద స్టేజ్. తర్వాత నాకు కాల్స్ చేసి నేను లిఫ్ట్ చేయకపోతే, నేను డిప్రెస్డ్ అని కాల్స్ లిఫ్ట్ చేయకపోతే ఇంత పెద్ద మెసేజెస్ పెట్టారు దట్ నో, చాలా ఇంజస్టిస్ జరిగింది, నేను ఎలిమినేట్ అవ్వాలి, నేను లిరిక్స్ మర్చిపోయాను ఆ రోజు. సో ఐ షుడ్ బి ద వన్ హూ షుడ్ గెట్ ఎలిమినేటెడ్. నీకు చాలా మంచి కెరియర్ ఉంది, వీళ్ళ కోసం అయితే నువ్వు కెరియర్ ఆపుకోకు. ఐ అడ్మైర్డ్ యూ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్, నువ్వు ఎలాంటి టాలెంట్ అక్కడ అందరికీ తెలుసు అని కో కంటెస్టెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంకొక మాట అనడం జరిగింది, మాకు అవమానాలు జరిగాయి, మాకు పాటలు రాలేదు, మా పాటలు అంటే మా సాంగ్స్ని మా వాయిస్ తీసి వేరే వాళ్ళు మళ్ళీ అంటే రీప్లేస్మెంట్ నీకు తెలుస్తుంది అది. బట్ ఏ రోజు మా బయటకు వచ్చి రాలేదు, అది మాకు ఉందా, అది మా గురువులు మాకు నేర్పింది అనేది క్వశ్చన్ చేస్తూ నిన్ను ఉద్దేశించి ఆవిడ క్వశ్చన్ చేశారు. హౌ యు టేక్ దట్స్ ఫైన్. ఇంకా అలానే పోతూ ఉంటే సఫర్ అవుతూనే ఉంటారు కానీ ఎవరు మాట్లాడరు దాని గురించి. సో అది ఇంకా ఆగదు అది. సో దట్ ఈస్ వై ఐ టుక్ దిస్ డెసిజన్. నాతో ఆగాలి, ఇంకెవ్వరు కూడా సఫర్ అవ్వద్దు. ఇప్పుడన్నా రియల్గా జడ్జిమెంట్ ఇస్తారు వీళ్ళు జడ్జెస్. అక్కడ అలాంటివి జరగకుండా సునీత గారు ఇప్పుడు మీరు ఆన్సర్ చేయండి ప్రవస్తికి. ఎందుకు లిరిక్స్ మర్చిపోయే వాళ్ళని ముందు పెట్టారు? ఎందుకు లిరిక్స్ మార్చిన వాళ్ళని పెట్టారు? ప్రవస్తి కంటే ఘోరంగా పాడిన వాళ్ళని ఎందుకు ముందు పెట్టారు? ఇవన్నీ చెప్పండి, మీరు క్లారిటీ ఇవ్వండి. డిలీట్ చేయకుండా ఆ సాంగ్స్ రిలీజ్ చేయండి. ఐఎమ్ నాట్ టార్గెటింగ్ కంటెస్టెంట్స్ పర్సనలీ. నాకు ఎలాంటి వెండటా లేదు, ఐ లవ్ దమ్ ఆల్. సో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మీరు చెబుతోంది అదే కదా. పర్సనల్ తను ఫ్రమ్ ద బిగినింగ్ ఒకటే చెబుతోంది, ఎవరైతే టార్గెట్ అనుకుంటారో ఫస్ట్ మనసులో తీసి పక్కన పడేయండి. తను ఒకటే అంటోంది, ఎస్ నాకు పర్సనల్గా ఎవరి మీద టార్గెట్ లేదు, బట్ నాకు జరిగిన అన్యాయం అంటూ తను చెప్తోంది. దానికి క్వశ్చన్స్ ఇచ్చేయండి, దానికి సమాధానం ఇచ్చేయండి, దెన్ ఇట్ విల్ బి క్లియర్. ఎగ్జాక్ట్లీ, అక్కడ ఇంజస్టిస్ కోసమే నేను మాట్లాడగా. నో పర్సనల్ హేట్ టు ఎనీబడి, ఐ రెస్పెక్ట్ దెమ్ ఆల్. ఇప్పటికీ కూడా ఐ లవ్ దెమ్ ఆల్. చంద్రబోస్ గారు అంటే చాలా అభిమానం అండి. ఆయన టచ్లో ఉంటారు, యాక్చువల్లీ వాట్సాప్ స్టేటస్ అవి చూస్తూ ఉంటారు చాలా ఇయర్స్ నుంచి. సో ఆయన మీద మాకు చాలా అభిమానం, చాలా ఇదిగా ఉంటాం ఆయన విషయంలో. తర్వాత ప్రవస్తి నాకు రియాలిటీ షోస్ ఇష్టం లేదు మమ్మీ అన్నప్పుడు నేను కీరవాణి గారు సార్ కోసం వెళ్ళాం మేము. యాక్చువల్లీ ఆయన చూస్తే ప్రవస్తి కంటే ఒక ఆఫర్ వస్తుంది అనే ఒపీనియన్తోనే మేము వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాక జడ్జ్మెంట్ మొత్తం ఇట్లా అయింది.
ఓకే, మీరు తమిళ్లో పాడినప్పుడు చిత్రమ్మ మీ ఎలిమినేషన్ని అక్కడ ఉన్నారు, వాట్ హ్యాపెన్ అప్పుడు ఎలా అనిపించింది? బికాస్ అప్పుడు కూడా మీరు ఎలిమినేషన్ ఫేస్ చేశారు కదా, వాట్ హ్యాపెన్ అప్పుడు ఏమైంది? చిత్రమ్మ నుంచి ఎటువంటి సపోర్ట్ వచ్చింది? అప్పుడు ఇంకా ఏదో ½ మార్క్ డిఫరెన్స్ అని నన్ను ఎలిమినేట్ చేశారు. సో చేశాక చిత్రమ్మ షీ గోట్ ఎమోషనల్ అప్పుడు స్టేజ్ మీద. ఫస్ట్ టైం ఆర్కెస్ట్రా వాళ్ళు ఎమోషనల్ అయ్యారంట ఆ షోలో. అది వాళ్ళే చెప్పారు, యాంకర్ కూడా ఏడ్చారు. సో దట్స్ హౌ మచ్ దే గాట్ కనెక్టెడ్ టు మీ అండ్ మై సింగింగ్. సో చిత్రమ్మ వచ్చి నన్ను ఎత్తుకొని నువ్వు యూఆర్ వెరీ వెరీ టాలెంటెడ్, దే డోంట్ డిజర్వ్ యూ అని చెప్పారు, నాకు క్లియర్గా చెప్పారు. ఈ షో దే డోంట్ డిజర్వ్ యూ, నీకు ఇంకా చాలా ఉంది ఫ్యూచర్లో, యుల్ డెఫినెట్లీ రూల్ దిస్ ఇండస్ట్రీ అని కూడా చెప్పారు. సో అలాంటి వాళ్ళు అంత మంచిగా మాట్లాడారు, అంతా ఇప్పటికీ కూడా బాగుంటారు. సో ఎందుకు నాకు అలా జరిగిందో నాకు అది అర్థం కావట్లేదు. అండ్ ఆవిడ చెప్పారు కదా, చిన్నప్పుడు అంటే ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాం, ఇప్పుడు 19 వచ్చాయి, వీ కాంట్ డూ దట్ అని. అది చేయకపోయినా కనీసం నాతో మాట్లాడచ్చు కదా నవ్వుతూ, అది కూడా జరగలేదు ఇప్పటి వరకు. ఓన్లీ వాళ్ళతో మాట్లాడే వాళ్ళు నాతో. మీరు చూసారు ఇరిటేషన్లో ఉంది, అలా కైండ్ ఆఫ్ మూడ్ స్వింగ్ అనే అర్థం వచ్చినగా ఉంది. సో ఇస్ ఇట్ ట్రూ? అలా ఉంటావా? అలాగే ఉంటుందా? ఇది నేను కాదు, మీ మమ్మీని అడుగుతాను, మీ మదర్ని అడుగుతాను. ఇస్ ఇట్ ట్రూ తనకు అంత మూడ్ స్వింగ్స్ ఉంటాయా? అలా లేదండి, తను చాలా పర్టికులర్, ఎప్పుడు స్మైలీ ఫేస్. సునీత గారికి ఎప్పుడు అలా కనిపించిందో నాకు తెలీదు. రీసెంట్ సూపర్ సింగర్లో కూడా మీరు అడగచ్చు కావంటే వాళ్ళని, మాట ఇవ్వాలి. అది ఎప్పుడు ఒక స్మైలీ ఫేస్తో సీరియస్గా ఎప్పుడు పాటలు వింటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటుందే కానీ ఎప్పుడు మూడ్ చేంజ్లో తను ఉండదు. కావంటే మీరు ఛానల్లో ఫోకస్ చేసి ఉంటారు కదా తన్ని, ఎప్పుడు అలా ఉండదు. ఎప్పుడు హ్యాపీనెస్. ఎలిమినేషన్ అయ్యేటప్పుడు కూడా స్మైలీ ఫేసే ఉంది, అప్పుడు కూడా అక్కడ కూడా నవ్వుతుంది, మమ్మీ నేను నవ్వుతూనే బయటకు వస్తాను అని. నేను లిటరలీ ఫస్ట్ ఎపిసోడ్ ఈవిడ ఇచ్చిన కామెంట్స్కి, సునీత గారు ఇచ్చిన కామెంట్స్కి ప్రవస్తి ఎలిమినేటెడ్ అని నేను మైండ్ ఫిక్స్ అయ్యాను. ఎక్కువ కామెంట్స్ ప్రవస్తికే ఇచ్చారు, ఎక్కువ నెగిటివ్ కామెంట్స్. నేను ఫస్ట్ రోజే చెప్పేశాను ప్రవస్తి ఎలిమినేటెడ్ వీళ్ళ మైండ్లో. వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అంటే యాక్చువల్లీ ఏంటంటే ఆ రోజు ఫస్ట్ ఎపిసోడ్లో చాలా మంది తప్పులు చేశారు, లిరిక్స్ మర్చిపోయారు, ఇవన్నీ చేసినా వాళ్ళకి పాయింట్అవుట్ చేయలేదు, వదిలేశారు. బాగా పాడావు ఓకే అనేసి. అది చెప్పాను కదా మీకు, లిరిక్స్ మర్చిపోవడము, మార్చి పాడడము, అలాంటి అబ్బాయికి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి ప్రవస్తిని టార్గెట్ చేసి చాలా నెగిటివ్స్ చెప్పారు. అలాంటప్పుడు అబ్బాయికి కూడా నెగిటివ్ చెప్పాలి, స్టాండింగ్ ఓవేషన్ ఎలా ఇస్తారు? స్టాండింగ్ ఓవేషన్ అనేది రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నేను ఫిక్స్ అయ్యాను, వీళ్ళు చాలా ఎక్కువ నెగిటివ్ ఇచ్చింది ప్రవస్తికే, సో ఈ వీక్ ప్రవస్తి ఎలిమినేషన్ అని నేను మెంటలీ ఫిక్స్. నేను చెప్తున్నాను, ఒప్పుకుంటాను ఆ విషయంలో. తర్వాత ఎమోషన్ అయ్యంటే ఒక మదర్గా అవుతాను, అది పడ్డ కష్టం నేను చూస్తున్నాను. ఇప్పుడు ఏదైనా కోపం వచ్చినప్పుడు ఆ ఎమోషన్ ఉంటుంది మాకు. ఏంటంటే నేను 3 years నుంచి సునీత గారు మీకు తెలుసు ప్రవస్తిని తీసుకొని క్యారీ చేశాను. మీరు నోటితో మీరు అన్నారు బాంబే షోలో, ఈవిడ ఒక్కరితే US కంట్రీస్ అన్నీ ఆ బిడ్డనేసుకొని తిరుగుతుంది అని, ఇప్పుడు చాలా కష్టపడతారని. అదే కష్టం మైండ్ సెట్ నాకు ఉండబట్టి నేను ఎమోషన్ అయ్యాను, ఒప్పుకుంటాను. నేను ఎమోషన్ అయ్యాను, బట్ మైక్ మాత్రం లాక్కోలేదండి, ప్రవస్తిని తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.